Yesterday we have seen the difference between post increment operator and pre increment operator. Plus plus and a plus plus and plus plus a. A plus plus is a combination of two statements. B is equal to a plus plus ante mundu B is equal to a jarigi execute ayi dan tarvata a is equal to a plus 1 execute avutadi. Nanu sound taggichu. So and B is equal to plus plus a ante mundu a is equal to a plus 1 execute ayi dan tarvata B is equal to a execute avutundi. So ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. సో నిన్నట్లాంటి ప్రోగ్రామే ఒక సిరీస్ మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకేమైనా డిస్టర్బెన్స్ ఉందా సౌండ్? లేదు సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. సో we'll take another series program lastly before we go to other concepts. Let us say there is a series something like this: 1 by 1 factorial, 1 by 1 factorial plus 2 by 2 factorial plus 3 by 3 factorial plus 4 by 4 factorial plus 5 by 5 factorial plus 6 by 6 factorial plus 7 by 7 factorial. ఇట్లా ఎంతవరకైనా చేసుకోవచ్చు. ఈ సిరీస్ ని మనం we have to using some for loop or any other loop we have to evaluate the sum. సో జనరల్ గా మన లాజిక్ ఏంటంటే సమ్ ఇస్ ఈక్వల్ టు 0 అనుకుంటాం. ఇనీషియల్ గా అది జనరల్ స్టాండర్డ్ ప్రొసీజర్. సమ్ ఇస్ ఈక్వల్ టు 0 అనుకుంటాం. సో ఎవ్రీ టైం ఒక లూప్ వేరియబుల్ తీసుకుంటాం. I is equal to 1 దగ్గర స్టార్ట్ చేస్తాం. I is equal to 1 దగ్గర స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఎట్లా చెప్పండి అంటే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఒక టర్మ్ లోంచి ఇంకో టర్మ్ ఎట్లా వస్తుంది? ఒక టర్మ్ లోంచి ఇంకో టర్మ్ ఎట్లా వస్తుంది? ఈ టర్మ్ లోంచి ఈ టర్మ్ ఎలా వస్తుంది? ఈ టర్మ్ లోంచి ఈ టర్మ్ ఎట్లా వస్తుంది? ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నాం అనుకోండి. ఎవ్రీ టైం టర్మ్ ఎట్లా ఇంక్రిమెంట్ అవుతుంది? What is the value here? Sir. Yeah. First కింద 1 factor or 2 factor అది క్యాలిక్యులేట్ చేయాలి సార్. ఓకే. క్యాలిక్యులేట్ చేసేసి సమ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ప్లస్ I బై టర్మ్ ఇవ్వాలి సార్. I బై టర్మ్ ఇవ్వాలి సార్. టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ
టర్మ్ ఇవ్వాలి సార్. ఎవ్రీ టైమ్ ఐ ఇంక్రిమెంట్ అయినప్పుడు టర్మ్ లో న్యూ వాల్యూ స్టోర్ అవుతుంది సార్. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ బై టర్మ్ ఇస్తే ఈ వాల్యూస్ వస్తాయి సార్ మనకి. ఓకే ఓకే ఓకే. ఫ్యాక్టర్ ప్రతి టర్మ్ లో ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేసి టర్మ్ ఈజ్ ఈక్వల్ టు టర్మ్ ఈజ్ ఈక్వల్ టు టర్మ్ అంతకుముందు 1/1 ఉంది టర్మ్. నెక్స్ట్ లేదా టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకొని ఐ బై ఐ ఫ్యాక్టోరియల్ కదా, ఎవ్రీ టైమ్ ఐ బై సమ్కి, లేకపోతే ఇక్కడ టర్మ్ అనే పదమే తీసేసేసి ప్రతిసారి ఐ బై ఐ ఫ్యాక్టోరియల్ యాడ్ చేస్తే సరిపోతుందేమో కదా. సో ఒకసారి ట్రై చేద్దాం చూడండి. సో ఇక్కడ 7 అనేది ఫిక్స్ కాబట్టి మనం i ఈజ్ ఈక్వల్ టు 1 to 7 వెళ్ళిపోవచ్చు. int i sum is equal to 0. ఇక printf లో scanf లో ఏం లేవు, ఎందుకంటే మనం వాల్యూ ఇచ్చేది ఏం లేదు. జస్ట్ డైరెక్ట్లీ వీఆర్ వాట్ వి సే డైరెక్ట్ గా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 7 టర్మ్స్ వచ్చాయి కాబట్టి మనం కొత్తగా ఇన్పుట్ తీసుకునేది ఏం లేదు. మన ఇన్పుట్ అన్ని ఫిక్స్ అయిపోయినాయి. మన ఇన్పుట్లు ఏమన్నా ఉంటే మనం scanf వాడతాం, కానీ ఇక్కడ మనకి ఇన్పుట్లు ఏమీ లేవు, డైరెక్ట్ గా మనం తీసుకోవటమే. సో మనం కొత్తగా కీబోర్డ్ నుంచి ఇచ్చే ఇన్పుట్ ఏం లేదు, ఆల్రెడీ మనకు మొత్తం వచ్చేసింది ఇక్కడ, కాబట్టి మనం వీఆర్ డూయింగ్ దట్. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఫర్ i is equal to 1, i less than or equal to 7, i plus plus. ఈ లూప్ లో ముందు i ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేయాలి. i ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేయటానికి ఆ నంబర్ మారుతా ఉంటది కాబట్టి i is equal to some j అనుకుందాం. j is equal to i అనాలి. ఎందుకు i is equal to j అనకూడదు? j అనేది కొత్త వేరియబుల్. లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్ కి అసైన్ అవుతుంది. i అనే దానికి ఒక వాల్యూ ఆల్రెడీ ఇచ్చాం మనం 1 అని. సో ఇప్పుడు నేను j is equal to i అని చెప్పొచ్చు, కానీ i is equal to j అంటే తప్పేంటి? ఇక్కడ అసలు j అంటే ఏంటో మనకు తెలియదు, కంప్యూటర్ తెలియదు కదా. సో అక్కడ ఎర్రర్ వస్తుంది అనమాట. i is equal to j అంటే అర్థం ఏంటి? j లో ఉన్న వాల్యూ i కి అసైన్ అవుతుంది. బట్ j లో అదొక వాల్యూ ఉండాలి కదా, మనం ఇంతవరకు ఏం చెప్పలేదు. కాబట్టి ఈ రెండు మ్యాథమెటికల్ గా ఈక్వల్ అయినా కంప్యూటర్ పరంగా చూస్తే కంపల్సరీ j is equal to i రాయాలి. ఎందుకు j తీసుకుంటున్నానో చెప్తాను నేను. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఒకటి ఉండాలి కాబట్టి ఫ్యాక్టోరియల్ 1 అనుకున్నాను. సో ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేయడానికి నిన్న మీకు while j is వైల్ అయినా ఫర్ అయినా పర్లేదు, ఏదైనా ఒకటే, ఫర్రే వాడదాము. ఫర్ j is equal to i, అప్పుడు ఇక్కడ ఇది అవసరం లేదు నాకు. ఇంకా j is equal to i, fact is equal to 1 కూడా ఇక్కడ రాయొచ్చు నేను. ప్రతిసారి ఫ్యాక్టోరియల్ కనుక్కోవడానికి ఫ్యాక్టోరియల్ 1 నుంచి స్టార్ట్ చేస్తాం. ఫ్యాక్ట్ 1 సెమీకోలన్, ఇక్కడ కామా పెట్టాను చూడండి. రెండు ఇనిషియలైజేషన్స్ మధ్యలో కామా పెట్టాను, సెమీకోలన్ లేదు. ఇక్కడ ఇనిషియలైజేషన్స్ అయిపోయిన తర్వాత సెమీకోలన్. ఇప్పుడు నేనేంటంటే j ఫ్యాక్టోరియల్ కనుక్కుందామని. సో j ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలంటే j i దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. j is greater than 0, j మైనస్ మైనస్ ప్రతిసారి 1 డిక్రిమెంట్ అవుతుంది. ఫ్యాక్ట్ ఇస్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ j, అదొకటే స్టేట్మెంట్. ఫస్ట్ 1 ఉంటుంది, తర్వాత 1/1 తగ్గుకుంటూ గ్రేటర్ దాన్ 0 ఉన్నంత వరకు ఫ్యాక్ట్ వస్తుంది. సో ఇక్కడ నాకు ఫ్యాక్టోరియల్ వచ్చేసింది. ఇక్కడ ఒకటే స్టేట్మెంట్ ఉంది కాబట్టి నేను ఫర్ లూప్ కింద బ్రాకెట్లు పెట్టలేదు, ఎందుకంటే దెర్ ఇస్ ఓన్లీ 1 స్టేట్మెంట్. సో దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ బ్రాకెట్స్. పెట్టినా తప్పేం లేదు, కాకపోతే ఇంకా మరి పెద్దగా కనపడుతుంది ప్రోగ్రామ్. ఓకే, అక్కడికి అయిపోయింది. ఇంకా ఫర్ లూప్ అయిపోయింది. ఏ ఫర్ లూప్ అయిపోయింది? ఈ ఫర్ లూప్ ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు నా ఫ్యాక్టోరియల్ వచ్చేసింది.
ఇక్కడ j అంటే i కాబట్టి నాకు i ఫ్యాక్టోరియల్ వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే సమ్ ఇస్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి ఇది ఈ ఫర్ లూప్ లో లేదు, ఈ స్టేట్మెంట్ సమ్ అనే స్టేట్మెంట్ సెకండ్ ఫర్ లూప్ లో లేదు. సో సమ్ ఇస్ ఈక్వల్ టు ఏం పెట్టాలి చెప్పండి, సమ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ప్లస్ సమ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ప్లస్ అన్ని బౌన్సర్లు పడుతున్నాయా, అన్ని తల నుంచి పైకి వెళ్ళిపోతున్నాయా? సమ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ డివైడెడ్ బై ఫ్యాక్ట్. అక్కడ మనకు ఫ్యాక్టోరియల్ వచ్చింది. సమ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ బై ఫ్యాక్ట్. ఫర్ లూప్ క్లోజ్, అంటే ఫర్ లూప్ ఆల్రెడీ క్లోజ్ అయింది ఇక్కడ. సెమీకోలన్ మిస్ అయింది ఇక్కడ. సెమీకోలన్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రతిసారి ఆ నంబర్ ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేసి సమ్ కి ఆ నంబర్ బై ఫ్యాక్టోరియల్ యాడ్ చేస్తున్నా. అది అక్కడ మనం చేస్తున్నటువంటి ఇది. ఇదొక పద్ధతి. రెండవది టర్మ్ పద్ధతి కూడా నేను చెప్తాను. ముందైతే ఇది ముందు అసలు ప్రోగ్రామ్ అర్థమైతే దాని తర్వాత టర్మ్ పద్ధతి మనం ఆలోచిద్దాం. రైట్. So let us save this and try to debug this program. ఇక్కడ పెడితే అయ్యా ఇక్కడ పెడదాం. యా bug రావట్లేదు. ఇక్కడ ఏదో తప్పు వచ్చింది. లాగ్స్ ఏంటంటే జే అన్డిక్లేర్డ్. సో జే డిక్లేర్ చేయలేదు మనం. సో జే కామా సార్ రిటర్న్ ఇంటీజర్ ఇచ్చాంగా, ఇంటి ఇచ్చాం కదా సార్. అవునమ్మా, రిటర్న్ రాయాలి. తర్వాత ఫ్యాక్ట్ డిక్లేర్ చేయలే, ఫ్యాక్ట్ పాలసీ ఓకే. మనం దీన్ని ప్రింట్ చేయలేదు కదా, సమ్ని ప్రింట్ చేయాలి. ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ప్రింట్ఎఫ్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అన్నిటినీ ఫ్లోట్ పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే అటు ఇటు అవి అవుతున్నాయి. ఏది మన ఈ డివిజన్ దగ్గర అక్కడ ఇక్కడ మనమేం మాడ్యులస్ ఆపరేటర్ వాడలేదు కాబట్టి పెట్టుకోవచ్చు. The sum of the series is 2.718056. Can somebody calculate? 2 by 2 factorial is 1. 3 by 3 factorial is
What is 3 by 3 factorial? 1 by 2. So ఇక్కడ 2 వచ్చింది, 2.5 వచ్చింది. 4 by 4 factorial is 1 by 6. 1 by 6. అట్లా క్యాలిక్యులేట్ ఒకసారి ఆన్సర్ చెప్పండి, క్యాలిక్యులేట్ చేసి. Five by 5 factorial 1 by 24. 6 by 6 factorial 2.71, sir. 171 1 by 720 6 by 6. Sir, అమ్మా. final answer 2.7180 అలా వచ్చింది సార్. యా కరెక్ట్. మన ఆన్సర్ కూడా అదే 2.718056. సో ఇక్కడ లాజిక్ అనేది మనం ఆలోచిస్తే మనం ఏం చేస్తున్నాం అంటే ఒక సిరీస్ తీసుకున్నాం, ఐ దగ్గర నుంచి సిరీస్ తీసుకున్నాం. ప్రతిసారి ఆ టర్మ్ ఏంటంటే ఐ అనేది మారుతా ఉంది బై ఫ్యాక్టోరియల్. సో ఫ్యాక్టోరియల్ కనుక్కోవడానికి ఇంకో ఫర్ లూప్ తీసుకొని మనకి ఇక్కడ ఐ అనేది ఎవ్రీ టైం ఇంక్రిమెంట్ అవుతుంటది కాబట్టి మళ్ళీ మనం దాన్ని ఇక్కడ ఐ మైనస్ అంటాం కదా, కాబట్టి ఒక కొత్త వేరియబుల్ తీసుకొని ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వీ హ్యావ్ మేడ్ 2 ఇనిషియలైజేషన్స్ ఇన్ ద సేమ్ ఫర్ లూప్. నాకు దీంతో సంబంధం లేదు యాక్చువల్గా ఫ్యాక్ట్ కి, అయినా కూడా దాంట్లోనే చేసేసి మినిమైజ్ చేసాం ప్రోగ్రామ్ ని. సో ఫ్యాక్టోరియల్ కనుక్కున్న తర్వాత సమ్ ప్లస్ ఐ బై ఫ్యాక్ట్ అని చెప్పేసేసి ఇస్తున్నా. నోట్ చేసుకోండి ఒకసారి. ఇంకొక మెథడ్ చెప్తాను దీంట్లో. ఎందుకు డీబగ్ కావట్లేదు? డీబగ్ ఓకే. కొంచెం సౌండ్ తగ్గివా? అమ్మా సార్ జే ఫర్ లూప్ తీసేసి ఫ్యాక్ట్ ఇస్ ఈక్వల్స్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ పెట్టేస్తే రాదా సార్ ఈ ప్రోగ్రామ్? అమ్మా నెక్స్ట్ ఇంకా లోపల ఫర్ లూప్ ఉంది కదా సార్, అవును అది తీసేసి కింద స్టేట్మెంట్ లో ఫ్యాక్ట్ ఇస్ ఈక్వల్స్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ పెడితే రాదా సార్? ఏం పెడదాము? ఫ్యాక్ట్ ఇస్ ఈక్వల్స్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ సార్ వితౌట్ జే. ఫ్యాక్ట్ ఇంటూ ఐ పెడితే ఐ అనేది ఇక్కడ మన జే మైనస్ అన్నాగా. ఆ స్టేట్మెంట్ మొత్తం తీసేసా, ఆ లోపల ఫర్ మొత్తం తీసేసి. ఓకే, ఫర్ మొత్తం తీసేసాను. ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ రాద్దామని సార్. ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాము, ఫ్యాక్ట్ ఇంటూ ఐ అంటాము. ఓకే అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 ఇంటూ ఐ, 1 ఇంటూ 1 ఐ బై ఫ్యాక్ట్. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్ట్ ఇప్పుడు ఎంత ఉంది? 1 ఉంది. సమ్ ఇస్ ఈక్వల్ టు ఐ బై వచ్చేస్తుంది అమ్మా, ఇట్లా కూడా వస్తుంది. ఇదే మనం టర్మ్ అనుకున్నాం కదా, టర్మ్ బదులు దీన్ని కూడా వాడచ్చు, అంతే వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి మీ కింద మారేది ఏంటంటే ఓన్లీ ఒక్క వేరియబుల్. ఇక్కడ 2 ఇంటూ 1 ఉంది, ఇక్కడ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఉంది, ఇక్కడ దీనికి 4 ఇంటూ 3 ఇంటూ 1 ఉంది, ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. ఎవ్రీ టైం ఏమవుతుంది? ఒక్కటే వేరియబుల్ మారుతుంది, ఫ్యాక్ట్ ఇంటూ ఐ. సో ఫస్ట్ ఫ్యాక్ట్ 1 ఉంటుంది, నెక్స్ట్ 1 ఇంటూ 2 అవుతుంది, నెక్స్ట్ 1 ఇంటూ 2 ఇంటూ 3 అవుతుంది, నెక్స్ట్ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 అవుతుంది. ఒకసారి డీబగ్ చేస్తా ఉండండి.
రెండు బయటకు వేసుకో. వేసుకోవాలి. యా ఓపెన్ చేసింది ఉంది చూడు. ఎందుకో డీబగ్ కావట్లేదమ్మా ఇది ప్రోగ్రామ్. One thing, copy, start a new project, console, see, next D, date anta 28 second kada, July 22. పని చేద్దాం, ఇక్కడ ఇంటి మెయిన్ పెడదాం, అది కూడా ఒక్కసారి ఇందాక డీబగ్ ఎందుకు కాలేదంటే వాయిడ్ మెయిన్ పెట్టాను కాబట్టి రిటర్న్ వాల్యూ లేదు కాబట్టి అది డీబగ్ చేయట్లా. ఓకే, let us take our debug windows, watches, సో I0 ఇంకా J ఇంకా రాలేదు, సమ్ 0, ఫ్యాక్ట్ ఇస్ ఈక్వల్ టు 1 అయిపోయింది. J అసలు వాడలే కదా మనం ఎక్కడ. ఓకే, సో ఫ్యాక్ట్ ఇస్ ఈక్వల్ టు 1 ఉంది, సమ్ ఇస్ ఈక్వల్ టు 1 + 1/1, సమ్ ఇస్ ఈక్వల్ టు 0 అన్నాం కాబట్టి ఫస్ట్ 1 వచ్చింది. ఓకే, సమ్ ఇస్ ఈక్వల్ టు 0 + 1, 1 వచ్చింది. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఇస్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ I, 1 × 2 అయింది. సో 2/2 ఇస్ ఈక్వల్ టు 1 కాబట్టి సమ్ ఇస్ ఈక్వల్ టు 2 అయింది. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఇస్ ఈక్వల్ టు 3 అవుతుంది, 3 × 2 6 అవుతుంది. సో 3/3 ఫ్యాక్టోరియల్ ఇస్ 1/2, సో 0.5. Next 4/4 factorial is 1/6. That means 1/6 means 6 12s and the 1/6 and the 0.1 something. 6 1s are 6, 6 6s are 0.16 something like that. So 0.56, 5 + 6, 0.66. Next I is equal to 6. I is equal to 7, I is equal to 8, break. సో ఇక్కడ మనం ఏంటంటే మళ్ళీ ఫ్యాక్టోరియల్ యాజ్ ఇట్ ఈస్ గా క్యాలిక్యులేట్ చేయకుండానే ఈ కింద టర్మ్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూసామంటే టర్మ్ అనే పేరు పెట్టలేదు, కానీ మన ప్రోగ్రామ్ లో అంటే సెకండ్ టర్మ్ కి థర్డ్ టర్మ్ కి ఏం డిఫరెన్స్ వచ్చింది, థర్డ్ టర్మ్ కి ఫోర్త్ టర్మ్ కి ఏం డిఫరెన్స్ వచ్చింది, ఫిఫ్త్ టర్మ్ కి సిక్స్త్, అది మనం కొంచెం ఆలోచిస్తే సింపుల్ గా చేసేయచ్చు. దట్ ఈస్ ద థింగ్. వెరీ గుడ్, ఎక్సలెంట్. బిఫోర్ వి close this loops, let us try to understand
one of the important concept. Break and continue. ఈ రెండిటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ int I సమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకుందాం. So it is a simple program. 7 times hi and hello will be printed. It's a simple program, and yeah. So hi and hello printed for 7 times. There is a simple program. Now what I do is I will use break. Already మీకు ఇంతకుముందు చెప్పాను, మనం అక్కడ స్విచ్ స్టేట్మెంట్ లో మనం చూసాం. బ్రేక్ అంటే లూప్ లోంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇలా ప్రింట్ అయ్యేటప్పుడు ఇఫ్ I is equal to 5 కంపారిజన్ లో డబుల్ ఈక్వాలిటీ ఇవ్వాలి. if I is equal to 5 బ్రేక్ అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది అంటే 1 అప్పుడు ప్రింట్ అవుతుంది, 2 అప్పుడు ప్రింట్ అవుతుంది, 3 అప్పుడు ప్రింట్ అవుతుంది, 4 అప్పుడు ప్రింట్ అవుతుంది, 5 కాగానే బ్రేక్ అయిపోతుంది. ఇక మిగతా ఏమి ఎగ్జిక్యూట్ కావు, అక్కడికి ఆగిపోద్ది ప్రోగ్రామ్. ఎస్ 1 2 3 4 5 అప్పుడు ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత బ్రేక్ అయ్యాం మనం. ఒకవేళ బ్రేక్ స్టేట్మెంట్ ముందే రాసామనుకోండి, అప్పుడు 4 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఈ బ్రేక్ అనేది ప్రింట్ తర్వాత రాశాను మనం డూ వైల్ లాగా, లేదు ఇక్కడే రాశాను అనుకోండి పైన 5 రాగానే ఆటోమేటిక్ బ్రేక్ అయిపోతుంది. అసలు ఇంకా ఆ 5 టైం కూడా ప్రింట్ కాదు, 4 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో బ్రేక్ అనేది ఎందుకు అంటే లూప్ లోంచి బయటికి రావడానికి. బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు షిఫ్ట్ ద కంట్రోల్ అవుట్ ఆఫ్ ద లూప్. కొన్నిసార్లు మనం లూప్ లోంచి బయటికి రావాలి అంటే ఇది వాడు. సరే కంటిన్యూ ఎందుకు వాడుతాం? బ్రేక్ అంటే దాని పేరులోనే మనకు అర్థమవుతా ఉంది. కంటిన్యూ ఏం వాడుతాం? I is equal to 5 కంటిన్యూ. నేను ఇక్కడ ఒక కంటిన్యూ ఫైవ్ వదిలేసి 6 నుండి కంటిన్యూ అవుతుంది. So if I is equal to 5, I gave the statement continue, and following the continue there is a matter. This is an example of continue ani, then I am printing it. So what happens is, if you see the output, మనం యాక్చువల్ కంటిన్యూ తర్వాత ఒక స్టేట్మెంట్ రాసాం.
అది ఇక్కడ రాలేదు. అంటే అర్థం ఏంటంటే కంటిన్యూ ఇచ్చినప్పుడు దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ అన్ని స్కిప్ అయిపోతాయి. 5 తర్వాత వచ్చిన స్టేట్మెంట్స్ అన్ని స్కిప్ అయిపోయి మళ్ళీ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ అవుట్పుట్ లో మనం చూస్తే ఓన్లీ 6 టైమ్స్ ప్రింట్ అయి ఉంటది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే యాక్చువల్ 7 టైమ్స్ ప్రింట్ కావాలి. యా, ఆ I is equal to 5 స్కిప్ అవుతుంది. ఓ పని చేద్దాం, ఇక్కడ %d హైఫన్ అంటే మనకు తెలియటానికి అది ఎలా మారింది అనే తెలియటానికి ఇది వాడదాం, %d హైఫన్. సో ఇప్పుడు మీరు చూస్తే 1 అప్పుడు I is equal to 1 అప్పుడు హెలో ప్రింట్ అయింది, 2 is equal to హాయ్ హెలో ప్రింట్ అయింది, 3 ప్రింట్ అయింది, 4 ప్రింట్ అయింది, 5 అప్పుడు స్కిప్ అయిపోయింది. 5 ప్రింట్ కాకుండా మళ్ళీ 6 నుంచి అంటే లూప్ లోంచి బయటికి రావట్లేదు కానీ ఓన్లీ ఆ ఇటరేషన్ స్కిప్ అవుతుంది. ఇది బ్రేక్ కి కంటిన్యూ కి మధ్యలో ఉన్న తేడా. అంటే కొన్నిసార్లు ఏమవసరం అవుతుంది అంటే మనకి లూప్ మొత్తం బయటికి రావద్దు, పర్టికులర్ కేసులో దాని కింద స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ ఏం కాకూడదు. సో I is equal to 5 అన్నప్పుడు అక్కడ ఏమైంది, I is equal to 5 కాగానే ఇగో ఈ స్టేట్మెంట్లు ఏమి ఎగ్జిక్యూట్ కాకుండా, అంటే లూప్ ఇక్కడ వరకు ఉంది కదా, ఫర్ లూప్ ఇక్కడ వరకు ఉంది కదా. సో I is equal to 5 తర్వాత కంటిన్యూ అన్నాం కాబట్టి ఇవేమి ఎగ్జిక్యూట్ కాకుండా I is equal to 6 అయిపోయింది. That is the thing. Okay, last program in the loops. Write a program to determine, this is my favorite program, whether a given number is a prime number or not. ఇది ప్రోగ్రామ్ ఓన్ గా చేయగలిగితే ఆల్మోస్ట్ ఆల్ సి వచ్చేసినట్టే. అసలు ప్రైమ్ నంబర్ అంటే ఏంటి అదొకటి చెప్పండి నాకు. సాయిశ్రీ, ఏం దాసు, ఏం దాస్ బాగున్నావా? Sorry, sir. Okay. Rajeshwari, what is prime number? Divided by Sir, greater than 1 divided by 1. ఏంటమ్మా? Greater than 1 divided by 1. Greater than 1 Divided by 1. Sir? Greater దానికి than 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్. 2 factorials. అమ్మా? 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్. Okay. 1 and that number only, అంతే. It is divisible a number when it is divisible By itself. Yeah, a number which is divisible by 1 one and itself. or itself. Yes, sir. One and itself. That is a prime number. Yes, sir. What are the examples? 2, 3, 1 is a 5, prime 7, number. 11. 5, 11. 7, 11. 9 లేదు. 9 is divisible by 3. 11, Yes, sir. 13, 15. 15, 17, 19 19, కదా. 13, Yes. 13, 15. 17, 23, 19, 23, 29, 31, 31, so on. Okay. 37. Now the So on, question sir, is, etc. now what is the logic? ఒక నంబర్ ఇస్తే అది ప్రైమ్ నంబరా కాదా అని మనం ఎట్లా డిసైడ్ చేస్తాం? remainder is equal to 0.
దేంతో డివిజన్ చేస్తే రిమైండర్ 2 తోని by 2 తోటి అంటే ఇప్పుడు 2 తో చేస్తే చాలా నో సార్ వీటితో కూడా ఇచ్చిన నెంబర్ 2 తో చేస్తే రిమైండర్ 0 రాకపోతే ప్రైమ్ నెంబర్. మరి ఇప్పుడు 9 చేస్తాం, 9 ని 2 తో డివిజన్ చేస్తాము, రిమైండర్ 0 రాదు. సో ప్రైమ్ నంబరా 9? సార్ ప్రైమ్ నెంబరే. 9 ని 2 తో డివిజన్ చేస్తాం కదా, అప్పుడు రిమైండర్ 0 రాదు. మరి 9 ప్రైమ్ నంబరా? కాదు. సో లాజిక్ ఏంటి ఇక్కడ? ఎట్లా చెప్దాం? ఒక నంబర్ ఇస్తే కంప్యూటర్ ఎట్లా చెప్పాలి? సరే మనం ఎట్లా చెప్తాం చెప్పరాదండి, మీరు ఎట్లా చెప్తారు చెప్పండి. ఒక నంబర్ ప్రైమ్ నంబరా కాదని మీరు ఎట్లా చెప్తారు? అంటే ఇట్ హ్యాస్ టు బి ఎక్కడి వరకు డివైడ్ చేయాలి చెప్పండి. ఓకే 2 తో డివైడ్ చేస్తాం, రిమైండర్ 0 రాలేదు. తర్వాత తర్వాత అమ్మా జనరల్ గా లాజిక్ ఏంటంటే ఆ నెంబర్ 2 నుంచి స్టార్ట్ చేస్తే ఆ లెస్ దాన్ దట్ నెంబర్ 2 నుంచి స్టార్ట్ చేసి లెస్ దాన్ దట్ నెంబర్ ప్రతి నెంబర్ తో డివైడ్ చేయటం, రిమైండర్ 0 వచ్చిందా లేదా చెక్ చేయటం. ఎక్కడైనా రిమైండర్ 0 వచ్చింది అంటే అది ప్రైమ్ నంబర్ కాదు. ఎక్కడైనా రిమైండర్ 0 వచ్చిందంటే అది ప్రైమ్ నంబర్ కాదు. ఎక్కడ 0 రాలేదు అంటే దాని అర్థం ఇట్ ఇస్ ఏ prime number. So let us start this program. Follow carefully. డిక్లరేషన్ లాస్ట్ కి ఇద్దాం, ఎందుకంటే ఏమేమి వేరియబుల్స్ వాడతామో మనకు కూడా పెద్దగా ఐడియా లేదు, ఎన్ని వస్తాయి ఏంటి అనేది. సో డిక్లరేషన్ లాస్ట్ లో పెట్టుకుందాం. ఫస్ట్ ఒక నంబర్ అయితే ఇవ్వాలి కాబట్టి printf enter an integer to check prime. /n /n. So obviously we have to take that number. So what we do is scanf %d comma ampersand n ఒక నంబర్ ఇచ్చాం. సో int n సెమీకోలన్. సో ఇప్పుడు we will start a loop for I is equal to 2 నుంచి స్టార్ట్ చేస్తాం. And I yeah లేదు తెచ్చారనుకుంటా, చూడుకో అక్కడ రెడ్ Besagi. ఓకే I is equal to 2. I 2 నుంచి స్టార్ట్ చేస్తాం. లెస్ దాన్ I షుడ్ బి లెస్ దాన్ n. అంటే n కంటే I లెస్ దాన్ n అంటే అర్థం ఏంటి? I is less than or equal to n minus 1 అని. లెస్ దాన్ n అంటే n వరకు వెళ్ళదు, n minus 1 వరకే వెళ్తుంది. I ప్లస్ ప్లస్ I ప్లస్ ప్లస్. సో
అక్కడ చేస్తాం. చేసిన తర్వాత ప్రతిసారి ఏం చేస్తాం, రిమైండర్ క్యాలిక్యులేట్ చేస్తాం. రిమైండర్ ఆపరేషన్ ఏంటి, మోడ్యులస్ ఐ మాడ్యులస్ ఎన్ని మోడ్యులస్ సారీ ఎన్ మాడ్యులస్ ఐ. మోడ్యులస్ ఐ. సో ప్రతిసారి ఐ అనేది మారుతా ఉంటది, 1 2 3 4 అట్లా వస్తా ఉంటది, అక్కడ వరకు అవుతుంది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఎక్కడన్నా రిమైండర్ 0 అయిందా? ఇఫ్ రిమైండర్ ఇస్ ఈక్వల్ టు 0, printf the given number percentage d is not a prime slash ప్లస్ ఇంకా మనం ఫర్దర్ గా పోవాల్సిన పని లేదు కదా, ఫర్దర్ గా పోవాలనా? హలో, ఇప్పుడు మనం 9 తీసుకున్నాము, 2 తో డివైడ్ చేసాము, రిమైండర్ 0 రాలేదు. 3 తో డివైడ్ చేసాము, రిమైండర్ 0 వచ్చింది. 0 వచ్చిన తర్వాత మళ్ళీ నేను 4 5 6 7 8 వరకు చేయాలా? అవసరం లేదు. సో నేను ఏం వాడచ్చు, లూప్ లోంచి బయటికి రావాలంటే ఏం స్టేట్మెంట్ నాకు? బ్రేక్. సో బ్రేక్ ఇస్తాం. సో ఇది బాగానే ఉంది. ఇక్కడ ఈ ప్రాబ్లం లో ఒక లూప్ హోల్ ఉంది. లూప్ హోల్ ఇన్ ద సెన్స్ ఒక బగ్ ఉంది. అంటే ప్రైమ్ నంబర్ కాకపోతే ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. మరి ప్రైమ్ నంబర్ అని ఎట్లా చెప్పాలి? 0 అంటే అసలు ఎక్కడ 0 రాకూడదు. మరి ఎక్కడ 0 రాలేదని నాకు ఎట్లా తెలుస్తుంది? ఒక వేరియబుల్ రానట్టే కదా సార్, అమ్మా రిమైండర్ నాట్ 0 అయితే సార్ అమ్మా రిమైండర్ రాకపోతే రానట్టే కదా సార్. రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ప్రైమ్ నెంబర్ ఏగా. ఓకే, ఇప్పుడు అవునమ్మా, ఇప్పుడు ఇది 0 ప్రైమ్ నంబర్ అని ఎప్పుడు చెప్పాలి? నేను ఎక్కడ రాద్దాం? ఓకే, ఒక స్టేట్మెంట్ రాస్తాం. printf the given number is prime, the given number percentage d is a prime slash. ఈ స్టేట్మెంట్ ఎక్కడ రాద్దాం చెప్పండి నాకు. ఎక్కడ పెడదాం ఈ స్టేట్మెంట్? ఫర్ లూప్ అయిపోయిన తర్వాతనా, లేకపోతే ఇక్కడ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత? మరి అయిపోయిన తర్వాత అంటే రిమైండర్ 0 వస్తే బ్రేక్ అయిపోతుంది, లూప్ లోంచి బయటకు వస్తుంది. అప్పుడు మనం ఒక వేరియబుల్ ని అనుకొని దాన్ని 0 చేయాలి సార్. ఐ మీన్ ఇప్పుడు ఎట్లంటే ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అని పెట్టుకుంటే ఇక్కడ ఫ్లాగ్ ని కూడా ఇంక్రిమెంట్ చేయాలి సార్. కండిషన్ లో ఇక్కడ ఏమంటామంటే ఫ్లాగ్ ఒకటి పెట్టుకుంటాం. రిమైండర్ 0 అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ప్రతిసారి లూప్ లో ఫ్లాగ్ అనే ఒక వేరియబుల్ పెట్టుకుంటాం. మనకి రైల్వేస్ లో ఫ్లాగ్ చూపుతారు కదా, బ్లాక్ రెడ్ అట్లా ఫ్లాగ్ అనేది ఇనిషియల్ గా 0 పెట్టుకుంటాం. లూప్ స్టార్ట్ అయ్యేముందా ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టాలి. ఓకే, ఒకే నంబర్ కదా, ఫ్లాగ్ ఇస్ ఈక్వల్ టు 0 ఇక్కడ పెడతాం. సో ఫ్లాగ్ 0 ఉంటది. రిమైండర్ ఒకవేళ 0 అయితే ఫ్లాగ్ ప్లస్ ప్లస్ అంటాం. ఫ్లాగ్ ప్లస్ ప్లస్ అంటాం. అర్థమైంది? రిమైండర్ 0 అయితే ఫ్లాగ్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో మన లూప్ మొత్తంలో ఎక్కడ ఫ్లాగ్ 0 ఇంక్రిమెంట్ కాలేదు అంటే అర్థమేంటి? ఫ్లాగ్ అనేది 0నే ఉండాలి. ఈ ఫ్లాగ్ ఇస్ ఈక్వల్ టు 0, printf the given number is a prime. అంటే ఫ్లాగ్ ఒక ఇంక్రిమెంట్ అయింది అనుకోండి, అది ప్రైమ్ నంబర్ కాదు. ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇప్పుడు మీరు ద గివెన్ నంబర్ ఇస్ ప్రైమ్ అన్నారు అనుకోండి, బ్రేక్ అంటే ఓన్లీ లూప్ లోంచి బయటకు వస్తుంది కాబట్టి మీకు ద గివెన్ నంబర్ ఇస్ ప్రైమ్ అని కూడా ప్రింట్ అవుతుంది. ఇక్కడ కామా ఎన్ పెట్టాలి, సారీ కామా ఎన్. ఒకసారి ఇది తీసి చూడండి, చెప్తాను మీకు అర్థమవుతుంది. ఫ్లాగ్ అక్కడ
ఫ్లాగ్ కదా యా ఫాలో. So enter an integer to check prime. Let us give 9. ఏం ప్రింట్ అయింది? 9 ఈజ్ నాట్ ఎ ప్రైమ్. అక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయింది. దాని తర్వాత ఏమైంది? లూప్ లోంచి బయటకు వచ్చి ద గివెన్ నంబర్ ఇస్ ఏ ప్రైమ్ కూడా ప్రింట్. అంటే లూప్ బ్రేక్ అయ్యి లూప్ లోంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చాం మనం? ప్రైమ్ అని ఇచ్చాం. కాబట్టి ఇక్కడ ఏమి ఇస్తామంటే ఈ ఫ్లాగ్ ఇజ్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటి? ఎక్కడ రిమైండర్ 0 రాలే. ఎక్కడైనా రిమైండర్ 0 వస్తే ఇదేమవుతుంది? ఫ్లాగ్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ కాలేదు అంటే అర్థం ఏంటంటే ఎక్కడ 0 కాలేదు రిమైండర్ అని. సో ఎంటర్ అన్ ఇంటీజర్ 9. ఇట్స్ నాట్ ఎ ప్రైమ్ నంబర్. మళ్ళీ క్యాలిక్యులేట్ చేద్దాం. 11. The given number 11 is a prime. సో ఇట్లా మనం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే లాజిక్ గా మనం ఆలోచించాల్సిన ప్రోగ్రామ్ ఇది. ఆ నెంబర్ నుంచి తీసుకున్నాం. అయితే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే అసలు n వరకు కూడా అవసరం లేదేమో. మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని? 1, 3, 5, 7 కదా. ఇక తర్వాత 8, 9 ఇవన్నీ కూడా డివిజిబుల్దే కదా. 7 వరకు చేస్తే సరిపోద్దా అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు 8 అంటే అది ఆటోమేటిక్ గా డివిజిబుల్ బై 2నే. 9 అంటే డివిజిబుల్ బై 3. 10, 11 అంటే ఇక 11 ఎట్లా డివిజిబుల్ కాదు. ఇక 12 తర్వాత వచ్చే నెంబర్స్ అన్ని డివిజిబుల్. చూద్దాం ఒకసారి. చెక్ చేయాలి లాజిక్. అంటే నేను ఎప్పుడు n-1 రాశాను. బట్ ఏమనిపిస్తుంది అంటే అంతవరకు అవసరం లేదు. మనకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి డివిజిబుల్ అయిద్దా కాదా అనేది 1, 3, 5, 7 లో సరిపోద్ది యాక్చువల్ గా. 2, 4, 6, 7. ఓకే, నోట్ డౌన్ దిస్ ప్రోగ్రామ్. స్పీడ్ తగ్గించు. మీకు హోంవర్క్ ఏంటంటే I want to print all the prime numbers up to 100. That is the first program. Note down. Write a program to print prime numbers up to 100 or 1000. మీ ఇష్టం. మీకు అది ఏ నంబర్ ఇచ్చినా మీకు అది వర్కౌట్ కావాలి. ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటే రైట్ అ ప్రోగ్రామ్ టు ప్రింట్ 100 ప్రైమ్ నంబర్స్. పైదానికి కిందానికి తేడా ఏంటి? అక్కడేమో మనం చెప్పేస్తున్నాం 100 వరకు ఉండాల్సింది. 100 వరకు ఉండే నంబర్లు. సెకండ్ ప్రోగ్రామ్ ఏంటంటే నాకు ఎంత వరకు ఉంటాయనేది లిమిట్ లేదు. నాకు కావాల్సింది ఏంటంటే కౌంట్. కౌంట్ ఎన్ని కౌంట్ ఉండాలంటే 100 కౌంట్ కావాలి. సో దిస్ ఇస్ హోంవర్క్. సీరియస్లీ ట్రై ఇట్ అండ్ యూ కెన్ సెండ్ ద హోంవర్క్ ఇన్ వాట్సాప్. గ్రూప్ లో అయినా పెట్టచ్చు, లేదంటే మీరు పర్సనల్ గా అయినా యూ కెన్ మెసేజ్ మీ. ఎనీ డౌట్స్ ఇన్ దిస్ ప్రోగ్రామ్? ఇక్కడ ఏం చేస్తున్నాం? 2 నుంచి స్టార్ట్ అయ్యి ఆ నెంబర్ less than 1 వరకు we are
డివైడింగ్ అండ్ ఫైండింగ్ ద రిమైండర్. రిమైండర్ 0 అయితే వీఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైమ్. అదే టైంలో ఒక ఫ్లాగ్ పెట్టుకున్నాం, ఆ ఫ్లాగ్ వాల్యూ ఇనీషియల్ గా 0 పెట్టాం అంటే సిగ్నల్ అన్నమాట. కొన్నిసార్లు మన ఇంట్లో సిగ్నల్స్ ఇస్తాం కదా, డాడీ ఉన్నారు మమ్మీ ఉన్నారు అని బయట వాళ్ళ సిగ్నల్ ఇస్తాం కదా, అట్లా అనమాట. 0 పెట్టాము. ఎక్కడైతే రిమైండర్ 0 అయిందో ఫ్లాగ్ ని ఇంక్రిమెంట్ చేస్తాం. మీరు మిడ్ ఎగ్జామ్ లో కూడా మల్టిపుల్ చాయిస్ కి మీరు సిగ్నల్స్ ఇచ్చుకుంటుంటారు. 1 అంటే ఈ సింబల్, 2 అంటే ఆ సింబల్, అట్లా అన్నమాట. సో ఈ 0ని ఇంక్రిమెంట్ చేస్తారు. దాని అర్థం ఏంటంటే అది ప్రైమ్ నెంబర్ కాదు అని. సో లాస్ట్ లో చెక్ చేసుకుంటాం ఫ్లాగ్లు అన్ని అయిపోయిన తర్వాత. ఎక్కడ ఇంక్రిమెంట్ కాలేదు అంటే రిమైండర్ 0 రాలేదు అని అర్థం, అప్పుడు అది ప్రైమ్ నెంబర్. ఎక్కడైనా 0 వచ్చిందంటే ఫ్లాగ్ ఇంక్రిమెంట్ అవుతుంది. సార్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఓన్లీ 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి అంతేనా? 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్ ఎన్ని ఉంటాయో నాకు తెలియదు. ఓకే, సమ్ 13 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. ఒకటే లాజిక్. ఓకే సార్. రెండోది ఏంటంటే కౌంట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ షుడ్ బి 100. ఓకే, కౌంట్. ఈ రెండు ట్రై చేయండి. Take care. Yes, sir. Have a nice day. Bye. Bye, sir. Bye, sir. హాఫ్ అన్ అవర్ లో ఎగ్జామ్ ఉంది. సాయి ఎవరికి సాయి? సారీ సార్. It's okay.